ఇంట్లో ములక్కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే చెట్లు ఉండి చక్కగా పెద్దవిగా ఉంటే ఇలా ములక్కాయ పచ్చడిని అయితే సింపుల్గా ట్రై చేయండి. ములక్కాయలను ఇలా ముక్కలు చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇంట్లో టమాటా ముక్కల పచ్చడి అందరి ఇళ్ళల్లో ఉంటుంది. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టిన టమాటా పచ్చడిలో ముక్కలను వేసి 3 రోజులైతే ఊరనిచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం నార్మల్గా అయితే మనం చింతపండు గుజ్జుతో అలా కారం కలిపి పెడతారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇన్స్టెంట్గా ములక్కాయ పచ్చడిని ఆల్రెడీ ఇలా ఎవరైనా ట్రై చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ముక్కలు అనేవి ఊరి గుజ్జు కూడా లోపలికి దిగి చాలా బాగుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎవరైనా ఆల్రెడీ ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ అండి.